తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జననాయగన్ సినిమా రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చింది. సెన్సార్ వివాదాలు, కోర్టు పోరాటాల తరువాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. అంతేకాదు, మొదట అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుగానే విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ సినిమాలో ఏముంది, ఎందుకు ఇంత హైప్, కొత్త పోస్టర్లో విజయ్ లుక్ ఎందుకు వైరల్ అవుతోంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జననాయగన్ సినిమా మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొల్పింది. అయితే విడుదలకు ముందు సెన్సార్కు సంబంధించిన కొన్ని అభ్యంతరాలు రావడంతో సినిమా రిలీజ్పై అనుమానం ఏర్పడింది. కొన్ని సన్నివేశాలపై చర్చలు, న్యాయపరమైన అంశాలు పూర్తి కావడంతో చివరకు చిత్రానికి క్లియరెన్స్ లభించింది. ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ డేట్ను ప్రకటించారు. జూలై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలుగులో జననాయకుడు, హిందీలో జననేత పేర్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి ప్రచారంలో ఉన్న తేదీ కంటే ఒక రోజు ముందుగానే విడుదల చేయడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ చిత్ర బృందం ఓ పవర్ఫుల్ సందేశాన్ని కూడా షేర్ చేసింది. అగ్ని పరీక్షలో నిలిచింది, కాలం మలిచిన రూపం చరిత్ర కోసం నిర్మించబడింది. పోరాటం ఎంత కఠినంగా ఉంటే విజయం అంత ఘనంగా ఉంటుంది. ఈ ఒక్క డైలాగ్తోనే సినిమా కథలోని ఎమోషన్, రాజకీయ నేపథ్యం ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిలీజ్ డేట్తో పాటు విడుదల చేసిన కొత్త పోస్టర్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్లో విజయ్ పోలీస్ ఆఫీసర్ లుక్లో కనిపిస్తున్నారు. ఒక చేతిలో పొడవాటి కత్తి, మరోవైపు తీవ్ర ఆవేశంతో నిలబడిన ఆయన స్టైల్ అభిమానులను ఫిదా చేస్తోంది. పోస్టర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో అనేక మంది అభిమానులు ఇది బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వినోద్ దర్శకత్వం వహించారు. యాక్షన్తో పాటు బలమైన కథను తెరకెక్కించడంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఈసారి రాజకీయ నేపథ్యాన్ని యాక్షన్, ఎమోషన్తో కలిపి కొత్త తరహాలో కథను చూపించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. జననాయగన్ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా నిడివి దాదాపు 3 గంటలు. దీంతో యాక్షన్, రాజకీయ డ్రామా, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ సమృద్ధిగా ఉండబోతున్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా విజయ్ కెరియర్లో అత్యంత ప్రత్యేకమైనదిగా మారింది. సినిమాల్లో అగ్ర హీరోగా ఎన్నో విజయాలు సాధించిన ఆయన ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే అభిమానులు ఈ సినిమాను ఆయన సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేక మైలురాయిగా చూస్తున్నారు. అందుకే రిలీజ్పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్పై భారీ చర్చ జరుగుతోంది. తమిళనాడు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళతో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. విజయ్ అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే జననాయగన్, జననాయకుడు వంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి ఎన్నో అడ్డంకులు, సెన్సార్ వివాదాలు, న్యాయ పోరాటాల తరువాత జననాయగన్ ప్రేక్షకుల ముందుకి వస్తోంది. జూలై 23న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. విజయ్ పోలీస్ లుక్, పవర్ఫుల్ పోస్టర్, రాజకీయ యాక్షన్ కథ ఇవన్నీ కలిసి సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటి? విజయ్ చివరి సినిమాగా ఇది ఎలాంటి విజయం సాధిస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.